స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు గీతా శ్లోకం ఈ రోజు 11వ భాగంలో 13, 14 శ్లోకాలు మీరు నేర్చుకోబోతున్నారు. ముందుగా 13వ శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. ఎలా చదవాలో చూద్దాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. మరొక్కసారి శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. 14వ శ్లోకం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఎలా చదవాలో చూద్దాం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఒక్కసారి మళ్ళీ శ్లోకం చదువుకుందాం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఇప్పుడు ఈ 2 శ్లోకాల యొక్క అర్థం ఏంటో చూద్దాం. అర్జున, ఏ జీవిని ద్వేషించని వాడు, మైత్రీశీలుడు, దయగలవాడు, అహంకార మమకారాలు లేనివాడు, సమ దుఃఖాలను సమంగా చూసేవాడు, క్షమించే స్వభావం గలవాడు, లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా తృప్తితో ఉండేవాడు, మనస్సుని అదుపులో పెట్టుకున్నవాడు, సుస్థిర నిశ్చయం గలవాడు, తన మనోబుద్ధులను పరమాత్మనైన నా యందు నిలబెట్టుకున్నవాడు, నా యందు భక్తి కలవాడు అయిన యోగి నాకు ప్రియుడు అని పరమాత్మ చెప్పారు. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. హరే కృష్ణ.